ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే మౌలిక వసతులు. రాష్ట్రంలో మౌలిక వసతులు ఉన్నాయనుకోండి, రోడ్లన్నీ బాగున్నాయనుకోండి, వాతావరణం బాగుందనుకోండి, ఎవరి పని వారు చేసుకుంటారు, ఎవరి సంపాదన వారు సంపాదించుకుంటారు. ప్రభుత్వం ఎవరికి ఏం చేయక మౌలిక వసతులు బాగుంటే చాలు. అలాగా భగవంతుడు మనకు కొన్ని మౌలిక వసతులు కల్పిస్తాడు. అవి ఏమిటంటే శరీరం కల్పన ఏర్పాటైంది. అందుకని పాఠశాల ఉపాధ్యాయుడు మనకు చేసేది ఏంటంటే మౌలికమైన జ్ఞానాన్ని ఇస్తారు. అందుకని లోకంలో ఎవరి రుణం కంటే కూడా, అందరి రుణం కంటే గురువు రుణం తీర్చుకోలేమన్నారు. ఆ గురువు కంటే గొప్పదైన రుణం తండ్రి రుణం. ఆ గురువు దగ్గరికి వెళ్ళడానికి, 4 విషయాలు నేర్చుకోవడానికి శరీరం వచ్చిందంటే మూల కారణం ఆయనే కదా. అందుకని తండ్రి రుణం గురువు రుణం కంటే 10 రెట్లు గొప్పదన్నారు. తండ్రి రుణం కంటే కూడా గొప్పది, దైవ రుణం కూడా తీర్చుకున్నా కూడా తీర్చుకోలేనిది తల్లి రుణం అని చెప్పారు. ఎందుకంటే తండ్రి కేవలం బీజప్రాయ కారణమైతే తల్లి మొత్తం శరీరాన్ని మనకిచ్చింది. ఈ శరీరమే లేకపోతే నేను అని చెప్పుకోవడానికి ఏముంది, నాది అని చెప్పుకోవడానికి ఏముంది. అటువంటి తల్లిలో తండ్రిలో మనం వీడిపోవడం కంటే దుఃఖప్రాయమైన ఘట్టం మరొకటి లేదు. నిజానికి దురదృష్టవశాత్తు పెద్దవాళ్ళు బతుకుండగా పిల్లలు ఎవరైనా వెళ్ళిపోతే ఇంతకంటే దుఃఖం ఏమిటి అంటారు. అది ఎంత దుఃఖమో నిజానికి పెద్దవాళ్ళు వెళ్ళిపోవడం కూడా అంతే. మనకు అండా దండ లేకుండా అయిపోయింది. అదేదో 90 ఏళ్ల తర్వాత అయితే పర్వాలేదు, వారు సిద్ధంగా ఉంటారు, మనము సిద్ధంగా ఉంటాం. కానీ ఈయనకో 40 ఉండి వాళ్ళ నాన్నగారికో 60 ఉండి వెళ్ళిపోతే అది నష్టం, చాలా నష్టమే నిజానికి. ఎందుకంటే ఇంకా ఉంటే బాగా మార్గదర్శనం లభించింది. ఈయన 40 ఏళ్ళు. పూర్వకాలం పెళ్ళిళ్ళు 12 ఏళ్ళకి 15 ఏళ్ళకి జరిగేవి, 20 ఏళ్ళకే సంతానం కలిగేది. తండ్రికి కొడుక్కి మధ్యలో వయోభేదం 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక 40 ఏళ్ళకి పితృవియోగమో మాతృవియోగమో కలిగిందనుకోండి, చాలా నష్టం అది. ఎందుకంటే ఆయన ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా తల్లిదండ్రుల మార్గదర్శనం ఉంటే అది వేరు. అసలు ఒకరు మనకంటే పైన ఉన్నారు అంటే మనం వ్యవహరించే విధానం వేరు. అటువంటి వాళ్ళని కోల్పోయినా కూడా మనం తీసుకోవలసిన నిర్ణయం ఏమిటంటే, అదే ఇప్పుడు నేను ప్రార్థన పద్యంలో చెప్పాను మా అమ్మ పేరు. నన్ను విడిచి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయావమ్మా, అయినా నేను నిన్ను విడిచిపెట్టాను, అమ్మ సేవ బదులు అమ్మవారికి సేవ చేస్తాం అంటే ఇంకాస్త ఇదిగా మనం ఇదివరకు తల్లికే సేవ చేస్తే ఇప్పుడు జగన్మాత సేవ చేస్తాం. అందుకే వారు కార్యకర్తలు చెప్పినట్టుగా నాకు ఓపుకున్నంత వరకు తిరుగుతూనే ఉంటాను, భగవంతుడు ఆయుర్దాయం ఆరోగ్య భాగ్యం ఇవ్వాలి కానీ తిరుగుతూనే ఉంటాను ధర్మ ప్రచారం కోసం. అందులో ఏం అనుమానం లేదు. అందుకోసమే మనం పూజ. ఎందుకు తిరగాలని అనిపిస్తుంది అంటే, ఇప్పుడే నేను వస్తూ ఉంటే చూశాను, రోజు చూస్తూనే ఉన్నాను, ఈవేళ మరి ఆశ్చర్యమైంది. అక్కడెక్కడో అసలు బట్టలు మార్చుకుందుకు ఒక హోటల్లో వసతి ఏర్పాటు చేశారు, ఒక 1/2 గంట. ఆ 1/2 గంటకి నేను బట్టలు మార్చుకుని ప్యాంటు చొక్కా తీసి ఈ బట్టలు కట్టుకుని బయటకు వచ్చేలోగా బయట 25 మంది ఉన్నారు జనం. నమస్కారానికి ఫోటోలు. ఆ ఉన్నవాళ్ళు ఎవరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, కోటీశ్వరులు అయితే నేను ఆశ్చర్యపోను, వారు సహజం. లేదు, అంతా కూలి మనుషులే ఉన్నారండి. నా అదృష్టం అది, నా అదృష్టం అది. వాళ్ళు ఎవరి జీతాలు నెలకి 10,000 కూడా ఉండవు, అనుమానం అయితే. అటువంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళెవరో ఇక్కడ దండం పెడుతుంటే ట్రాక్టర్ మీద ఒక అతను వెళ్ళిపోతే ఆపేసి వచ్చి దండం పెట్టి వెళ్ళి, నేను నిజంగా నా జన్మ ధన్యం అనుకున్నాను. అందుకే తిరుగుతూ ఉంటాను నేను, అందుకే తిరుగుతూ. ఏదైనా ఉన్నత వర్గాల్లోకి, సంపన్న వర్గాల్లోకి, పండితులైన వర్గాల్లోకి విషయం మనం పంపించక్కర్లేదు, వారే తెలుసుకుంటారు ఏదో రకంగా. ఇప్పుడు ఆ పండితుడికి నేను చెప్పేది ఏమిటి, వారి తల్లిదండ్రులే వారికి చెప్పారు. ఇక్కడ ఉన్న సంపన్నులైన కోటీశ్వరులు కూడా నేనేం చెప్పక్కర్లేదు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం లభిస్తుంది. కానీ నిమ్న వర్గాలలోకి, బలహీన వర్గాలలోకి హిందూ ధర్మాన్ని మనం బాగా ప్రచారం చేయాల్సిన అవసరం చాలా ఉంది, చాలా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉంది. ఇక్కడ చాప కింద నీరులాగా ఇతర మతాల ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఊళ్ళకు ఊళ్ళు మారిపోతున్నాయి, ఊళ్ళకు ఊళ్ళు మారిపోతున్నాయి. అది జరగకుండా ఉండాలి. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మన మతానికి, మన ధర్మానికి అంకితమై మన వాళ్ళు ఉండాలి అంటే అన్ని వర్గాల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా బలహీన వర్గాల, అల్పాదాయ వర్గాల్లోకి ఈ ధర్మ ప్రచారం బాగా వెళ్ళాలి. ఈ మాటలు విన్న వాళ్ళందరూ మీరు మీ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి చెప్పండి, 4 మాటలు ఏం పర్వాలేదు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఇవాళ. అక్కడ లేకపోతే ఒక 25 మంది చాలా బలహీన వర్గానికి చెందిన వాళ్ళు ఉండి
నేను భుజం మీద చేయేస్తే చాలు లేదా కనిపిస్తే చాలు, నా పక్కన నుంచుంటే చాలని భావిస్తున్నారంటే హిందూ ధర్మంలో వాళ్ళు ఆశిస్తున్నదల్లా ఒక గౌరవం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత తప్ప డబ్బు కాదండి. దయచేసి గమనించండి, డబ్బు కాదండి. ఇతర మతాల వాళ్ళు డబ్బు ఇచ్చి మారుస్తున్నారనడం పొరపాటు. డబ్బు గమ్ముడు పోయేవాడు హిందువు కాదండి, అది కాదు. వాడు కోరుకునేది ఇంత పెద్ద ఆయన నాతో ప్రేమగా మాట్లాడితే అన్నం తిన్నావా అంటే బాగుండు కదా, భుజం మీద చేయేస్తే బాగుండు కదా. ఏమిటి భుజం మీద చేయేస్తే మనం చెయ్యేమని నరికేసారా ఎవరైనా? మన అహంకారాలు తప్పితే. కాదు దిగామనుకోండి, వెంటనే డ్రైవర్కో 100 150 చేతిలో పెట్టి నువ్వు భోజనం చేయవయ్యా అంటే వాడు కూతురికి పెళ్లి చేసినంత ఆనందపడతాడు ఆ 150. అదేమీ అడగకుండా యజమాని వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి డిన్నర్కి విందుకు వెళ్ళిపోయి తన ఏదో తను ఉండి ఎప్పుడో 3 గంటలు పోయాక వచ్చి పోనీ అంటే ఈ 3 గంటలు ఈయన తినడా లేదా? ఆయన తిండి పట్టించుకోవాలి కదా. మనకంటే లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరో స్వాగతం చెప్పారు, మనకు 16 రకాల ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, అన్ని రైసులే ఇవాళ. నో రైస్ ఈజ్ నైస్. మొత్తం 16 రైసులు పెడతారు. అసలు రైస్ మళ్ళీ ఇంటికి వచ్చాక తినాలి మనం. అన్ని రైసులు ఉంటాయి, వైట్ రైస్ తప్ప. అది అనేదిగా వాడే కలిపేస్తాడు. ఆవకాయ వాడే కలుపుతాడు, పులిహోర వాడే కలుపుతాడు. వీడి కలిపింది మనం తినాలి, మన కర్మి. మనం కలుపుకుందుకు వీల్లేదు. ఎవడు ఎంత కలిపినా మన ఇంట్లో మనం కలుపుకున్న రుచి రాదు. ఈ విందులన్నీ మనం చేస్తాం. అవతల ఉన్న డ్రైవరో క్లీనరో వాడు చేసాడో లేదో మనం పట్టించుకో. అక్కడ యజమాని చేయవలసిన పని ఏమిటంటే నిజంగా సామరస్యం ఏర్పడాలి అంటే ఏమీ మన పిల్లలు వాళ్ళకి ఇయ్యక్కర్లేదు, వాళ్ళ పిల్లలు మనం చేసుకోక్కర్లేదు. అంతంతేం అక్కర్లేదమ్మా. తిన్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటే చాలు, భుజం మీద చేసి మాట్లాడితే చాలు. నాతో పాటు గుళ్ళోకి నువ్వు రావయ్యా, ఈవేళ ఏదో ఉత్సవం జరుగుతుంది అంటే చాలు. ఎంత పరవశించిపోతారో నిజంగా. మొన్న కనకదుర్గ గుళ్ళో, బెదవాడ కనకదుర్గ గుళ్ళో 2 రోజులు నేను కనకదుర్గ ఆనంద నగరిని శంకరాచార్య స్తోత్రం మీద మాట్లాడాను. మన్నాడు ఈవో గారు, ప్రధాన అర్చకులు స్వయంగా నేనున్న హోటల్కి వచ్చి ఆహ్వానించి మీరు దుర్గ దర్శనాలు కానీ అమ్మవారి దర్శనానికి మీ ఆహ్వానం ఏమిటండి, నేను వస్తానని చెప్పాను. నేను అక్కడికి పెడుతుంటే మేము ఇద్దరం ఉన్నాం ఎలాగోను, ఇంకెవరన్నా ఉన్నారా అన్నారు. మా డ్రైవర్ను కూడా నాతో పాటు గర్భగుడిలోకి రాణిస్తేనే నేను వస్తానని చెప్పాను. ఖచ్చితంగా నాతో పాటు గర్భగుడిలోకి రానివ్వాలి. నాకు ఏం చేశారో మర్యాదలు అవన్నీ అతనికి జరగాలి, అప్పుడే నేను వస్తానని చెప్పాను. అది దానికే ఉందండి, చేద్దాం మీరు కోరారన్నారు. చక్కగా తీసుకెళ్ళి అన్ని మర్యాదలు చేస్తే ఆ డ్రైవర్ అండి ఎస్సీకి చెందిన వ్యక్తి. నేను సమాచారం కోసం చెబుతున్నాను, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు కన్నీళ్లు అరుస్తూనే ఉన్నాడండి ఆయన. నాకెంతో అదృష్టం, నాకెంతో అదృష్టం, నాకెంతో అదృష్టం, గురువు గారు మీ వల్ల పట్టింది ఇది అని. అతను ఏమన్నాడంటే ఈ రోజు కోసం నేను బతుకున్నానండి, రేపు వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నాడు. నాకు ఒళ్ళంతా చెమట్లు వచ్చేసాయి. అసలు ఇంత భావన ఉందా, ఇంత ప్రేమ ఉందా హిందూ ధర్మం అంటే? ఈ వర్గాల్లో మనం ఎంత దూరం చేసుకున్నాం వీళ్ళని. ఈ రోజు కోసం నేను పుట్టానండి, ఇక రేపు వెళ్ళిపోయినా పర్వాలేదండి అన్నాడు. అది వేళ దుర్గాదేవి దర్శనం అంత ఈ పక్కన నుంచోబెట్టి నాకు పాదుకలు ఇచ్చాక నాకు ఏమనిపించిందంటే ఇది కోసమే నేను పుట్టాను, ఈ సాయంత్రం రాత్రి వెళ్ళిపోయినా పర్వాలేదు అనిపించింది. అంత పరవశిస్తున్నారు దైవం కోసం. దైవం అందరిలోనూ ఉంటాడు, ఈ కులము ఆ కులము అని ఉండదు. పైగా మానవులు ఏమిటండి, అధవమానవులు, మానవుల లెక్క. ఇతర జీవుల్లో లేడా? ఏ ఇతర జీవి కంటే మనం గొప్పవాళ్ళం. కుక్కకు ఉండేటువంటి వాసన పరిజ్ఞానం మనకు ఉందా అండి? ఇవాళ పోలీసులు అనేక నేరాలు పట్టుకోగలుగుతున్నారంటే కుక్కలు ప్రధాన కారణం. ఎక్కడ ఏ హత్య జరిగినా వెంటనే తీసుకెళ్ళి చూపించేస్తున్నాయి. మన ఇంట్లోనే జరిగినా మనకు తెలియదు. మన ఇంట్లో 1,00,000 రూపాయలు పోయే పెద్ద కొడుకు తీసాడో చిన్న కొడుకు తీసాడో పట్టుకోవడానికి ఇద్దరికి సాధ్యం కాదు. ఇక్కడ ఇద్దరికి కలిసే చేస్తారు. పైగా మన వాళ్ళు మనం ఏమో అనలేము. మరి కుక్క వెంటనే పట్టుకుంటుంది. ఇన్ని ఇతర జీవులకి పక్షులకి ఉండేటువంటి పరిజ్ఞానం మనకి ఎక్కడుంది అసలు? ఆ జీవులన్నింటిలోనూ ఉన్నది భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి ఒక్కటే అయినప్పుడు శారీరకమైన భేదాన్ని మనం ఎంతవరకు పాటించాలి అంటే కొంచెం గౌరవ మర్యాదలు అంతే. ఇక్కడ ఇంట్లోనూ అందరిలోనూ ఉన్నది ఒకటే అయినా యజమానే, నౌకరే. యజమాని వస్తే నౌకరు లేచి నిలబడాలి, కానీ నౌకరు రాగానే యజమాని లేవకూడదు, లోకువే పోతాడు. అలా చెప్పలేదు ధర్మం. ఎక్కడ గౌరవించడం అంటే లేచి నిలబడి యజమాని లేచి నిలబడకూడదు, కూర్చునే ఉండాలి. కానీ యజమాని రాగానే నౌకరు లేచి నిలబడాలి, లేకపోతే లేవలేదేమని అడగాలి కూడా. అది ధర్మమే. ఎందుకంటే పరిస్థితులు మారిపోతాయి. అలా మారనీయకూడదు. ప్యూనే ప్రిన్సిపలే. కానీ ఇద్దరికీ ఆకలి ఒక్కటే, ఇద్దరికీ కష్ట సుఖాలు ఒక్కటే, ఇద్దరిలోనూ ఉన్న ఆత్మజ్యోతి ఒక్కటే. ఆ ఆత్మజ్యోతి ఇక్కడ రామలింగేశ్వర స్వామి రూపంలో, పక్కనే రామచంద్రమూర్తి రూపంలో వెలుగుతూ ఉంది. ఆ జ్యోతికి నమస్కారం చేసి మనం ప్రారంభం చేసుకుంటాం.
తలవగా తలవంశమేమయ్య సురగంగలో మాదు శిరసు ముంప. పరమేశ్వర రామలింగేశ్వర, లింగాల రామలింగేశ్వర. తలవగా తలవంశమేమయ్య సురగంగలో మాదు శిరసు ముంప. కొలువగా కొలువీయవేమయ్య నందీశ్వరుల మౌచు నాట్యమాడా. కొలువగా కొలువీయవేమయ్య నందీశ్వరుల మౌచు నాట్యమాడ. పిలువగా పలికి రావేమయ్య పిలువగా యముడింక పిలువకుండా. పిలువగా పలికి రావేమయ్య పిలువగా యముడింక పిలువకుండా. మొక్కగా ముక్తి నీవేమయ్య మొక్కున భక్తి చిక్కబడగా. మొక్కగా ముక్తి నీవేమయ్య మొక్కున భక్తి చిక్కబడగా. అర్ధనారీశ్వరుండవై ఆంధ్రదేశమందు అర్ధనారీశ్వరుండవై ఆంధ్రదేశమందు లింగాల జనకోటి స్పందనములు లింగాల జనకోటి స్పందనములు అరసి రక్షింప నీవుగాక ఒరులుగనరే. అరసి రక్షింప నీవుగాక ఒరులుగనలే. పరమ కారుణ్య వారీశ పార్వతీశ. లింగాల జనకోటి స్పందనములు అరసి రక్షింప నీవుగా కొరులుగలరే. పరమ కారుణ్య వారీశ పార్వతీశ. పరమ కారుణ్య వారీశ పార్వతీశ. ఎన్ని రకాల జీవితం కంగారు పెట్టినా సరే భక్తుడైన వాడు కంగారు పడు. మనం కంగారు పడుతున్నామంటే ఒకటే లెక్క, మనకి భక్తి అర్థం కాలేదు లేదా అసలు లేదు. భక్తి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే గుళ్ళోకి వెళ్ళడం, దండాలు పెట్టడం, ప్రదక్షిణాలు చేయడం, అభిషేకాలు చేయించడం, అదంతా ఒక ప్రక్రియ. భక్తి అంటే నిజమైన నిర్వచనం అది కాదు. మనస్సును భగవంతుడు ఏందో లగ్నం చేయడం భక్తి. నువ్వు ఇవన్నీ చేస్తూ లగ్నం చేస్తున్నావా, అది ముఖ్యం. లగ్నం పెళ్లి తెలుసు కదా, లగ్నం కుదిరింది, లగ్నం కుదిరింది, పలకలేకపోతే లగ్గం అంటారు. ఏదైనా అన్ని లగ్నం ఉంది కదా. అందుకే లగ్నానికి ఒక వేళ ఉంటుంది, రాత్రి 8:38 అని పెట్టారు. వీలైతే సెకండ్లు కూడా పెడతారు, పాటించాలి. కానీ లగ్నం దగ్గరికి వచ్చేసరికి మనం అంతా జాగ్రత్త పడతాం. గమనించాం, ముహూర్తం అయిపోతుంది, ఇంకా పెళ్ళిపోతుంది, తీసుకురారు. మొత్తం ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ 8:35 లగ్నానికి మనం జాగ్రత్త పడిపోతాం కదా, అది తప్పదు. అది కూడా లేదనుకోండి, నువ్వు రాత్రి అంటారు పెళ్లి తెల్లగడ చేస్తారు, మనకి ఎప్పుడు అవధి. అందులో ముహూర్తం అనేదాన్ని ఖచ్చితంగా పాటించాలి. ముహూర్తానికి పెళ్లి కొడుకు నిద్ర లేవడం కాదు, ముహూర్తానికి జీలకర్ర బెల్లం అక్కడ పెట్టాలి. అంటే దానికి అనుగుణంగా మిగిలిన తంతులు ఎలా సర్దుకోవాలో అలా సర్దుకోవాలి. ముహూర్తం అంటే 45 నిమిషాలు లెక్క, 2 గడియలు ఒక ముహూర్తం. అందుకే ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి 48 నిమిషాల్లోగా మిగిలిన ముఖ్యమైన తంతులు ముగియాలి. ఈ మధ్య చాలా ఆలస్యం చేస్తున్నారు పెళ్ళిలో. ముఖ్యంగా పెళ్లి కూతురు ఆ మధుపర్కాలు కట్టుకుందుకు పెడుతుంది, తెల్లారేకి వస్తుంది. చచ్చిపోతారు ఈ లోపు కూర్చున్నవాడు. అక్కడ వీడు భోజనాలు చేసి వీడు వెళ్ళిపోతారు. ఈ పెళ్లి కొడుకు ఇక్కడ ఇలాగే ఒంటికాయ శివలింగంలాగా అలా కూర్చొని ఉంటాడు అక్కడ. ఆయనతో పాటు పురోహితుడు ఒప్పుకున్నందుకు. నిజానికి అది పద్ధతి కాదు. 48 నిమిషాలు లెక్క. ముహూర్తం అంటే అర్థం అది. ముహూర్తం ఒకటి తెలుసుకుందాం దయచేసి. ముహూర్తం ఎప్పుడో రండి, వాడు ఏదో 30 ఏళ్ల పాటు కాపురం చేయిస్తుంది అనుకోవడం పొరపాటు. ముహూర్తానికి అంత సీన్ లేదు. అనవసరంగా పురోహితులు అనద్దు. మన గొడవలకైనా వాళ్ళ ముహూర్తాలకు సంబంధం లేదు. ముహూర్తం ఎందుకంటే పెళ్లి సక్రమంగా జరగడానికి, అంతే. ఆ 3 గంటలు పెళ్లి సక్రమంగా జరగడానికి. ముహూర్త బలం వల్ల కాపురాలు నిలబడవు. మూడును బట్టి మనసును బట్టి నిలబడతాయి. పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటే ముహూర్తం మనల్ని కాపాడతాయి. ఇక్కడ కనీసం సంతోషం, దీనికి కూడా స్పందించారు జనం. పర్వాలేదు, విజ్ఞానం పెరుగుతోంది జనంలో. చాలా మందికి నచ్చవి మాట. నా జాతకం నాకు తెలియదు, నచ్చని మాటలే నాకు నచ్చుతూ ఉంటాయి. విజ్ఞానం అండి. ముహూర్త బలం ఎప్పుడు ఎందుకు ఆ 3 గంటలు సక్రమంగా జరగడానికి. నీ కాపురం అంతా నిలబెట్టాల్సిన అవసరం వేదానికి కానీ, శాస్త్రానికి కానీ, పురోహితులకు కానీ నీకు లేదు. నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు నిలబెట్టుకో. మనం ఏదో గొడవలు పెట్టుకుని వాళ్ళడం ఎందుకంటే సరైన ముహూర్తం పెట్టలేదని. సరైనది పెడతాడు ఆయన. ఎందుకు ఆ 3 గంటలు కూడా జరగదండి. చక్కని
కొంచెం వీడు తినకుండా మిరపకాయ బజ్జీని ఒక 6 లాగించేసాడు అనుకోండి సెంటర్లోకి వెళ్ళి ఏమవుతుంది, మధ్యలో వేస్తాడు. అందుకే మీరు గమనించండి, మధుపర్కాలు ఇస్తారు అక్కడ. తేనె పెరుగు కలిపిన మిశ్రమం ఇస్తారు. ఎందుకంటే అది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సేవిస్తే మధ్యలో లేవకుండా ఉంటారు. విషయం అది. దాన్ని మధు పర్కం అంటారు. మధు అంటే తేనె, పర్కం అంటే పెరుగు, అంతకంటే ఏమీ లేదు. 5 రకాల ద్రవ్యాలు అందులో కలుపుతారు, కలిపి ఇంత ఇస్తారు. మన గుళ్ళో కూడా పూజ అవుతుంటే ఇస్తారు, ఎందుకంటే మధ్యలో లేవకుండానే. ఆ మధుపర్కాలు అభిషేకం చేయడానికి కాదు, వచ్చిన వాళ్ళ కొద్దిగా ఇవ్వడానికి. ఎందుకంటే వీడు మధ్యలో లేస్తే మళ్ళీ ఒళ్ళంతా పాడైంది, స్నానం చేసి రావాలి. అందులో పెళ్లి కొడుకులు వేస్తే మరీ ఇబ్బంది. ఇలాంటి అవసరాలకి ఒక్కోసారి లేవాల్సి వస్తే తోడు పెళ్లి కొడుకులు పెడతారు. మన ఆచారం అంత గొప్పది. తోడు పెళ్లి కొడుకులు పెడతారు. గమనించండి, తమ్ముడిని లేదా తమ్ముడు వరస అయ్యేవాడిని. ఎందుకంటే వీడు ఏదన్నా రాజకీయాలు అర్థమైతే ఇది అర్థమవుతుంది. డమ్మీ నామినేషన్ ఎందుకు ఇస్తారండి, వీడికి ఏదైనా గొడవ వస్తే వాడు చూసి డమ్మీ ఎందుకు లేకపోతే ఆయన డమ్మీ అండి అంటారు. ఆయన ఎవరి తరఫున వేస్తాయి. తోడు పెళ్లి కొడుకు అంతే. ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆయన పెళ్ళిలో ఉండలేకపోయాడు, టెక్కమని ఏదో వస్తుంది ఒక్కోసారి, పక్కన నేను కూర్చోబెట్టిస్తాను. ఇంక కూర్చోబెట్టారు కదా, శోభనం గారి దగ్గర కూడా తోడుపెళ్లి కూడా పెడితే గవర్నమెంట్ కొడుకు బయటికి పంపారు. ఈ పని ఏం లేదు రా బయట అని తోడుపెళ్లి కొడుకు లోపల కూర్చుంటారు. తేడా తోడు ఎంతవరకు అంతవరకే. అసలు పాలనలో తోడు వేసే వరకే తోడు, పెరుగయ్యాక వెన్నయ్యాక తోడేయకూడదు. ఇంకా తోడంటే తోడు అంతవరకే. అందుకే ముహూర్తం అంటే 48 నిమిషాలు లెక్క. ఈ 48 నిమిషాల ముహూర్తాన్ని లగ్నం అంటారు. అక్కడ మనస్సు లగ్నం చేయకపోతే మిగిలిన జరగవు సక్రమంగా. సరిగ్గా దేవుడి మీద మనస్సు లగ్నం చేయడమే లెక్క. అభిషేకం వల్ల లగ్నం అవుతుందా, చేయి పర్వాలేదు, లగ్నం మీద మంచిది. వారు అభిషేకం చేస్తూ ఉంటారు. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ ఖనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని వారి తండ్రి గారు, వారి గురువులు వారు నేర్పినటువంటి వేదాన్ని చదువుతూ, అరుణాన్ని చదువుతూ, నమ్మక జపకాలు చదువుతూ వారు అభిషేకం చేస్తారు. ఈ చదువుతున్నంతసేపు మన మనస్సు శివలింగం మీద ఉండాలి, పక్క చూడకూడదు, ఫోటోలు తీయకూడదు. ఇది కావచ్చు, అది భక్తి. మనస్సు ఉండడం గమనించండి. కళ్ళు ఉండడం కాదు, కళ్ళు ఉంటాయి పళ్ళు ఉంటాయి, మనస్సు ఉండదు. పెద్ద దిక్కుమల్లి మనస్సు. అక్కడ కూడా ఏం ఆలోచిస్తుందంటే, మా ఆవిడ వచ్చానంటే రాలేదు, నీకు ఎందుకు గొడవకుండా వచ్చావు కదా. ఇంటికి వెళ్ళాక ఆవిడ వస్తుంది, దేవుడు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. దేవుడు నిన్ను కాపాడుతుందా, దేవుడు కాపాడుతాడు. కానీ దేవుడి మీద శివలింగం మీద మనస్సు పెట్టాక ఇంకేం ఆలోచించకూడదు, ఏం కోరకూడదు. నన్ను మన్నింతులు కాక గుళ్ళోకి రావలసింది కోరికలు తీరడానికి కానీ కోరికలు కోరడానికి కానీ కాదు, అప్పటికే ఉన్న కోరికలు వదిలేయడానికి రావాలి గుళ్ళోకి. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని కూడా స్పందించారంటే మీకు చెప్పక్కర్లేదు, ఇంక నేను రావక్కర్లా, మీరు అంతా జ్ఞానులే, గొడవలేదు. మీ ముందు తెలిసింది విషయం. అంటే చాలా గుళ్ళోకి వచ్చి ఏం చేస్తూ ఉంటాం, మా కోడలు నీళ్ళు వేసుకోలేదు, నేను గుళ్ళోకి వచ్చి 3 ప్రదక్షిణాలు చేశాను, నీళ్ళు వేసు. నువ్వు నీళ్ళు వేసుకోవాలి కానీ ఆవిడ పోసుకోవడం ఏంటమ్మా, నువ్వు కదా ప్రదక్షిణలు చేసింది. ఇదో పిచ్చి నమ్మకం. దేవుడికి మీకు అందరికీ సంతానం కలిగించాల్సిన పని. పైగా మన వేళ సూర్యవంశాల చంద్రవంశాల వల్లకాడు వంశం, ఇది పెరగకపోతే నష్టం ఏంటి? పెద్ద అహంకారాలు ప్రతివాడికి. అంటూ మగపిల్లాడు పొట్ల పుట్టినవాడు చాలేదు, కొంపట్టించేశారు. ఇక్కడ సుపుత్ర కొంపపేకరా అని పుట్టినవాడు సరిపోలేదు, ఇంకా మగపిల్లాడు పొట్లాడు ఏంటి, ఏం చేస్తా పుడితే. శివాజీవా శ్రీరామచంద్రమూర్తివా, దేశాన్ని ఉద్ధరించిన పుట్టపోతే నష్టం ఏంటి? అహంకారం ప్రతివాడికి. నా వంశం పెరగ ఏంటి, వంశం ఇక్కడ. పిల్లల కోరికలు సహా, సంపదల కోరికలు సహా ఏమీ భగవంతుడిని కోరకూడదు, కోరవలసిన అవసరం లేదండి. మన అజ్ఞానంగా మన మనస్సు లగ్నం చేసి ఒక్క నమస్కారం చేస్తే మనకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. భగవంతుడు అంటే తల్లి కదా, మాతృప్రార్థంతోనే మొదలు పెట్టాం కదా. బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలుసునండి, బిడ్డకి తెలియదండి. ఈ చట్టి పిల్లలైనా నీకేం కావాలంటే పెద్ద డబ్బా ఒకటి ఇచ్చే, చాక్లెట్ డబ్బా అంటాడు. డబ్బా చాక్లెట్ తింటే మీ టాయిలెట్లో ఉంటాడు ఇక్కడ. అందుకే తల్లి ఏం చేస్తూ ఆ డబ్బా తీసుకుని దగ్గర పెట్టుకుని బడుగు ఒకటి ఇచ్చి, మధ్యాహ్నం నందన ఓటిస్తా, రాత్రి ఓటిస్తా, రేపు ఓటిస్తా అని మొత్తం మీద రోజుకి 3 ఇస్తానని చెప్పి ఒకటే ఇస్తుంది. తల్లికి అబద్ధాలన్న పాపం రాదు, ఎందుకంటే వాడిని కాపాడుతోంది. ఇస్తానన్న ఇచ్చేస్తే వాడు అయిపోతాడు. అలా ఇచ్చి మొత్తం మీద ఇవ్వలేదు అనిపించకుండా వాడు పేచీ పెట్టకుండా ఏదో ఇచ్చి వాడు ఆరోగ్యాన్ని కాపాడుతాడు. ఆరోగ్యం బాగుండదు. సరిగ్గా భగవంతుడు తల్లిలాగే ఆలోచిస్తాడు. తల్లి అర్థమైతే భగవంతుడు అర్థం.
ఆరోగ్యం కోసమే కదా తల్లి అయినా తండ్రి అయినా ఇవన్నీ దాచేది. మనం పిచ్చి కోరికలన్నీ తీర్చాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా మనం కోరిన కోరిక తీర్చి ఇరుక్కుపోతాం మనం. కొడుకో కూతురుకో పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అయ్యేలా చేయి, పెళ్ళి అయ్యేలా చేయి, పెళ్ళి అయ్యేలా చేయి అని రామలింగేశ్వర స్వామికి ముఖ్యమనుకోండి, పెళ్ళి అవుతుంది. ఒక రాక్షసు వస్తుంది, చచ్చిపోతుంది అత్తగారు మా వారు పడలేదు. వీడు ఎక్కడి నుంచి అంటాడు, ఇక్కడ నాకు ఈ దిక్కుమాలిన పెళ్ళి చేశారు, చచ్చిపోతున్నాం ఎక్కడ. అప్పుడు మనమే అనుకుంటా పెళ్లి కాకముందే సుఖంగా ఉన్నాడు ఏమిటో మరి ఇప్పుడేం మొక్కగా గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకేం కోరినా బాగుండదు కదా పెళ్ళయ్యాక. మరి కోరకుండా ఉండాలి. అంటే ఏది కోరినా మంచిది. పిల్లలు కావాలంటే వాళ్ళు మంచి వాళ్ళు అవద్దా, వాళ్ళకి చదువు బాగా రావద్దా, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ కోరతావు? ఇంత పొడుగు చుట్టా హిరణ్యకశిపుడు ఇంత చుట్టేస్తావా? మనం పిచ్చితనం అంటే అదే. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైన వాడు. మనకింత తెలివి ఉంటే మనం పుట్టించిన వాడికి అంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు, దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేసాడు, మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తాడండి. అది భగవంతుడి యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం, ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ. నా దగ్గర ₹1 ఖర్చు పెట్టాను. తెలుగు, నైమానం, హిందీ. నీకు హిందీ ఇస్తున్నావు కదా, నేను చెప్పడానికి. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్ మీద అయితే ఓ ప్రాంక్ చేస్తుంది అనమాట. ఆ ప్రాంక్ ఏంటంటే ఫస్ట్ అయితే ఏ డ్రైవర్ అయితే తీసుకుంటుంది, దాని లోపల అయితే ఒక కలర్ అయితే వేసేస్తుందంటాం. వేసేసి దానికైతే మంచిగా చేస్తుంది. ఇంకోటి అయితే ఒక కర్చీఫ్ లాంటిది అయితే తీసుకొని దానికైతే ఎర్ర కలర్ అయితే వేసేస్తుంది అనమాట. వేసేసిన తర్వాత దాని పైన అయితే పెట్టేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే స్నానం వేసేసి బయట అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇంటికి అయితే మంచిగా తుడుచుకొని ఆ కర్చీఫ్ ఏమో ఆ వాషింగ్ మిషన్ అయితే వేసేసి అది తీసుకుంటారు అనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ దూరం నుంచి అయితే చూస్తారు అనమాట. అదైతే తీసుకొని ఆమె రియాక్షన్ ఎట్లా పెట్టిందో చూసే ముందు, మీరు అమ్మాయిలకి అయితే పిచ్చి పిచ్చిగా లైక్ చేశారు. కానీ ఈరోజు దేవుడి కోసం ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మనస్ఫూర్తిగా జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చేశారు. దాని తర్వాత చూడండి, ఆమె అయితే ఇది క్లాస్ ఆఫీస్ మార్కెటా? సైలెన్స్ గా ఉండే సార్, యుద్ధం చేసుకోండి. ఏంటి సార్ మీరు? అరే చేసిన సార్ ఏంటి? నేను ఇట్లా నేర్పించిన నీకు ట్యూషన్ టీచర్ పెద్దతో చేసిన సార్. ట్యూషన్ మరి నాకెందుకు ఇస్తున్నారా ట్యూషన్ టీచర్కి? సార్ ఆన్సర్ అయితే అదే వస్తుంది కదా సార్. నాకు నా మెథడ్తో కావాలి. నో గెట్ అవుట్. అది అరే తెలుసా సార్, నేను బ్యాక్ బెంచర్ని, ఫెయిలియర్ని. నేను స్పోర్ట్స్ ఆడకూడదు, గ్రౌండ్కి పోకూడదు, జస్ట్ స్టడీ చేసుకుంటా సరే క్లాస్లో అంతేగా. చిలుక యొక్క ముక్కులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అందుకే కొన్నిసార్లు వాటి ముక్కులు చాలా పొడవుగా పెరుగుతాయి. అవి ఏదైనా తినడానికి చాలా కష్టంగా మారుతుంది. ఇటువంటి సందర్భాల్లో వాటి ముక్కులను సరైన సమయంలో కత్తిరించకపోతే అవి చనిపోవచ్చు కూడా. ఇంట్లో ఉన్న పెంపుడు చిలుకలైతే మనం ముక్కును కత్తిరిస్తాం, కానీ అడవిలో చిలుకలకు ఎవరు కత్తిరిస్తారు? వాస్తవానికి అడవి చిలుకలు ఎక్కువగా గట్టి నడుస్తున్న ఆహారంగా తీసుకుంటాయి. ఇలా వాటి ముక్కులు ఎవరు కత్తిరించకుండానే అవి షార్ట్ చేయబడతాయి. చిలుక యొక్క ముక్కులు మమ్మీ క్షమించు, నేను ఇంకెప్పుడు ఇలా చేయను మమ్మీ. అరే చిన్ను, నిన్ను క్షమించాలా? అస్సలు క్షమించాను. నువ్వు ఆ క్యాండిల్ మంట మీద 100 సార్లు తిరగాల్సిందే. మమ్మీ వదిలే మమ్మీ, నా వల్ల కావడం లేదు, ప్లీజ్. బాంబులు కాల్చుకో. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఈ రోజు నా తమ్ముడు మామిడి పళ్ళని చూసి నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అతను అవి తినాలనుకున్నాడు. సడన్ గా షాప్ కి వెళ్లి మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చాడు. ఇది కూలింగ్ తక్కువ ఉండడంతో కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అప్పుడే ఒక అబ్బాయి దాక్కొని వచ్చి ఆ జ్యూస్ ని ఎత్తుకుని వెళ్లిపోయాడు. తర్వాత వచ్చి చూస్తే అందులో ఉన్న జ్యూస్ తాగేసి ఉన్నాడు. దాని పరేషాన్తో నేనేం తీసుకొచ్చాను చూడండి. దీన్ని ఓపెన్ చేసే ముందు వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ జ్యూస్ తాగుతారు. ఇదే ఈ బాటిల్ జ్యూస్ లాకర్. దీంట్లో 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ బటన్ ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోద్ది. ఇది చాలా చిన్నదిగా ఉంది, అలాగే చాలా గట్టిగా కూడా ఉంది. దీన్ని ఈ బాటిల్ కి తగిలిచ్చాను. నెక్స్ట్ టైం ఈ అబ్బాయి బాటిల్ ని ఎత్తుకొని వెళ్ళాడు. ఈ లాక్ ని చూసి అతని మైండ్ ఖరాబ్ అయిపోయి ఫ్రెండ్స్, ఈ రోజు నా తమ్ముడు మామిడి పళ్ళని చూసి అమ్మయ్య కాపాడేసిన. ఎవరన్నా ఒక్కొక్కరికి తక్కువస్తే రాయి తీసేస్తారు. నువ్వు నన్నే తీసేస్తావు అనుకున్నావు కదా. నీ కంటికి నేను రాయి మార్క్ కనబడుతున్నాను. దీనికి ఎంత పని చూపించాలి మనమే. దీని కుక్కకే వేసేయాల. ఏంటో ఏదో తక్కువతుంది పొద్దు పొద్దునే. వాము ఎస్ట్ మిస్ నన్ను గుద్దేసేది. వాము ఇదేంటి పుష్పాదా? ఉరి నాయన పుష్పాది ట్రక్కు ఏంటా? కంటైనరు మా ఇంటి దగ్గరికి వచ్చి క్రాష్ అయింది. మా తొందరగా రా, పుష్ప కంటైనర్ వచ్చింది. ఏంటి సుశాన్ గడు కంటైనర్ అది ఇది అంటున్నాడు. ఏమైంది రచించాను? ఎందుకని అట్లా అరుస్తున్నా? పుష్పాది కంటైనర్ మన ఇంటికాడ క్రాష్ అయింది చూడు మా. నిజమన్నారా? ఏంట్రా పుష్ప కంటైనర్ ఇక్కడ క్రాష్ అయింది? ఈ డ్రైవర్ గాడు ఎవరో మహానుభావులాగా ఉన్నాడు, అందుకనే ఇక్కడ ఎక్కిచ్చేసాడు. సరే మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని రా. ఇక కంటైనర్ ని మనం ఓపెన్ చేద్దాం.